Hi guys, welcome to Cricket Venkatesh. Match number 59 is between Lucknow Super Giants and Royal Challengers Bengaluru. మ్యాచ్ వేదిక లక్నోలోని ఎకానా స్టేడియం. ఇంతకీ మ్యాచ్ జరుగుతుందా లేదా? ప్రస్తుతానికైతే మ్యాచ్ జరుగుతుందని చెప్తున్నారు. నిన్న నేను నైట్ చేసిన వీడియోలో చెప్పాను ఎమర్జెన్సీ మీటింగ్ ఈ రోజు జరుగుతుందని చెప్పాను, కానీ నిన్నే జరిగింది. ఐపీఎల్ ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమల్ ఏం చెప్పాడంటే, ప్రస్తుతానికైతే యాజ్ ఆఫ్ నో లక్నోలో జరగవలసిన మ్యాచ్ ఎల్ఎస్జి ఆర్సీబీ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పారు. వీఆర్ మానిటరింగ్ ద సిచ్యుయేషన్. అంటే వాళ్ళకు కూడా తెలియదు కదా, అంటే సిచ్యుయేషన్ ఎట్లా టర్న్ అవుతుందో మనకు తెలియదు. ప్రస్తుతానికైతే మ్యాచ్ జరుగుతుందని చెప్పారు. లక్నో చాలా దూరంగా ఉంది, పాకిస్తాన్ బార్డర్కి చాలా అంటే చాలా దూరంగా ఉంది, ఈ అదర్ ఎండ్లో ఉంది. కాబట్టి లక్నోకి ఎలాంటి ప్రమాదం ఉండే పరిస్థితి లేదు. నిన్న ధర్మశాల మ్యాచ్ ఆపేయడానికి కారణం ఏంటంటే, ధర్మశాలకి దగ్గరలో ఉన్న జమ్మూ పఠాన్కోట్ లాంటి చోట్లకి అక్కడ వాళ్ళ డ్రోన్ అటాక్స్ ప్రయత్నం చేశారు వాళ్ళు. సో అక్కడ ఎయిర్ రైడ్స్ అవుతున్నాయి కాబట్టి స్టేడియంలో మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఫ్లడ్ లైట్స్ ఉంటాయి, 23,000 కెపాసిటీ అక్కడ. దాంట్లో 80% ఫిల్ అయింది, అంటే ఒక 15,000-16,000 మంది ఉన్నారు అక్కడ. అలా ఉన్నప్పుడు మరి కష్టం కదా వాళ్ళందరినీ. అందుకనే చాలా ముందు జాగ్రత్తగా అందరినీ మ్యాచ్ మధ్యలో ఆపేసి ఒక ఫ్లడ్ లైట్ ఆపారు, తర్వాత సెకండ్ ఆపారు, తర్వాత థర్డ్ ఆపారు. ఆపి మెల్లగా క్రౌడ్ని అన్నీ ఆపేస్తే మళ్ళీ కష్టం. అన్నీ ఆపాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఆ లైట్స్ ఉండడం అనేది అలాంటి సిచ్యుయేషన్లో కరెక్ట్ కాదు. కానీ అన్నీ ఆపితే ఆ చీకట్లో క్రౌడ్ ప్యానిక్ అయిపోతారు. సో క్రౌడ్ని మెల్లగా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు సిచ్యుయేషన్ని. వాళ్ళందరినీ మెల్లగా స్టేడియం నుంచి బయటికి పంపించేశారు. సో ఇట్ వాజ్ అన్ అన్యూజువల్ సిచ్యుయేషన్లో అలా జరిగింది. యాక్చువల్గా మనం అనుకున్నాం కదా ధర్మశాలలో మ్యాచ్ చూడాలని చెప్పి. నేనేం ప్లాన్ చేశానంటే, ఫస్ట్ 2 మ్యాచెస్ నైట్ మ్యాచెస్ ఉన్నాయి. 11th ముంబై ఇండియన్స్ పంజాబ్ మ్యాచ్ ఉంది, అది డే మ్యాచ్ ఉంది. దానికి వెళ్దామని నేను ఫిక్స్ అయిపోయి టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి. అదేదో ఉంది కదా మన జొమాటో వాళ్ళ దాంట్లో ఓపెన్ అవుతున్నాయి. ధర్మశాల ఫస్ట్ 2 మ్యాచెస్కి ఒకసారి ఓపెన్ అయింది, థర్డ్ మ్యాచ్ షార్ట్లీ అని పెట్టాడు. నేను ఓపెన్ చేసి చూసేసరికి చిన్న డినామినేషన్ టికెట్స్ అయిపోయాయి. 10,000 అండ్ అబోవ్ మాత్రం 10,000 ఒక్కటే ఉన్నాయి, అదొక్క డినామినేషన్ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. వెన్ ఐ సా ఇట్, ఆ 10,000 మ్యాచ్ టికెట్ పెట్టి వెళ్ళి చూసే అంత ధనవంతుని కాదు నేను. సో అందుకని మీలో కొంతమంది వస్తా అన్నారు కూడా. నేను టికెట్ తీసుకుని మీకు కూడా తీసుకుని ఒక 2 ఎక్స్ట్రా టికెట్స్ తీసుకుని 3,000 4,000 మ్యాక్సిమం ఒక 5,000 అయితే పెట్టగలం. కానీ 10,000 పెట్టి అందులో అక్కడికి వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళాలి, చాలా పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం. 10,000 అనేసరికి, టికెట్కే 10,000 అనేసరికి మా మధ్యతరగతి మైండ్ సెట్లో 10,000 పెట్టి టికెట్ కొనడం అంటే అది అయ్యే పని కాదు. అందుకని ఆగిపోయి సెడ్ ఓకే, తర్వాత నెక్స్ట్ టైం చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అని చెప్పి అనుకున్నాను. యాక్చువల్లీ ఆ మ్యాచ్ అహ్మదాబాద్కి షిఫ్ట్ అయిపోయింది ప్రస్తుతానికైతే. ఈవెన్ సెకండ్ మ్యాచ్కి వెళ్ళినా సగం మ్యాచ్ చూసి వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉండేది. సో ఈసారి ఆ ధర్మశాల మిస్అడ్వెంచర్. ఫార్చునేట్లీ కొన్నిసార్లు మనం లేట్ చేయడం వల్ల కొంత మేలే జరుగుతుంది. సో అది ఒక సంగతి. మొత్తం మీద ధర్మశాల మ్యాచ్ అన్ఫార్చునేట్. ఆ మ్యాచ్లో గమ్మత్ కాదు, మ్యాచ్ నో రిజల్ట్ అని మనం అనుకున్నా సరే, పాయింట్స్ టేబుల్ కనుక మనం చూస్తే పాయింట్స్ టేబుల్ ఇప్పటికీ 1 పాయింట్ యాడ్ చేయలేదు. పంజాబ్ కానీ ఢిల్లీ కానీ 1 పాయింట్ యాడ్ చేయలేదు. అంటే అర్థం ఏంటంటే, ఆ మ్యాచ్ రీషెడ్యూల్ చేసే ఉద్దేశం కూడా బీసీసీఐ కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు, వర్షం వల్ల ఆగిపోవడం కాదు, ఇంకోటి కాదు, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మ్యాచ్ని అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. దాన్ని మ్యాచ్ని రీషెడ్యూల్ కూడా చేసే అవకాశం ప్రస్తుతం అయితే 1 పాయింట్ యాడ్ చేయలేదు. ఈ విషయం మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. సో దట్ ఈజ్ అబౌట్ ది అదర్ మ్యాచ్. నౌ కమింగ్ టు టుడేస్ మ్యాచ్ నెంబర్ 59. మ్యాచ్ లక్నోలో జరగాల్సి ఉంది. ఆర్సీబీకి ఒక గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ రికార్డుకి వాళ్ళు గడపన ఉన్నారు. ఏంటంటే, ఇప్పటివరకు 6 అవే మ్యాచెస్ ఆడితే 6 అవే మ్యాచెస్ గెలిచారు. హోమ్లో కూడా వరుసగా 2 మ్యాచ్లు గెలిచారు. హోమ్ కంటే కూడా బయట ఇంటికంటే గుడి పదిలో అని ఒక పాట ఉంటుంది తెలుగులో. వాళ్ళు 6 మ్యాచ్లు గెలిచారు బయట. 7వ మ్యాచ్ గెలిస్తే ఆల్ అవే మ్యాచెస్ గెలిచిన మొట్టమొదటి టీమ్గా ఒక బ్రహ్మాండమైన రికార్డ్. ఏ టీం కూడా, ముంబై చెన్నై లాంటి టీమ్స్ 5 టైటిల్స్ గెలిచాయి, కానీ నెవర్ దే వన్ ఆల్ అవే మ్యాచెస్. ఆ 2 టీమ్స్ కూడా గెలవడానికి ప్రధాన కారణం వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ని ఉపయోగించుకోవడం. కానీ ఆర్సీబీకి ఎప్పుడు కూడా హోమ్ కలిసి రాలేదు. కానీ ఈసారి బయట బ్రహ్మాండంగా ఆడుతున్నారు, హోమ్లో కూడా ఆఫ్లైట్ బాగా ఆడుతున్నారు. బట్ బయట 6 మ్యాచ్లు గెలిచారు.
ఈరోజు లక్నోలో కూడా గెలిస్తే 7/7 గెలిచిన మొట్టమొదటి టీమ్గా వాళ్ళు ఒక బ్రహ్మాండమైన రికార్డు వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. ఎవరు కామెంట్ పెట్టారు ఆర్సీబీ గెలిచేట్టు ఉంది సార్ అందుకనే ఆర్పీఎల్ రద్దు అవుతున్నారు. రద్దేం కాదు. ఐపీఎల్ ఒకవేళ మీకు ఒక చిన్న గ్యాప్ ఇస్తారు. గ్యాప్ ఇచ్చి ఇప్పుడైతే టెన్షన్ ఆల్మోస్ట్ వార్గా కన్వర్ట్ అయిపోయింది ఇండియా పాకిస్తాన్ టెన్షన్. అది ఏదో ఒక పాయింట్లో అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు. కొంచెం డిలే అవుతుంది. లేదు దాన్ని మరొక సందర్భంలో పెట్టాలంటే కొంచెం ఆ విండో ఒక కనీసం మనకి ఒక 10-15 రోజులు, అంటే ఇప్పుడు ఈ రోజు ఎంత డేట్, ఇంకా ఒక 15 రోజులు టోర్నమెంట్, ఒక 15 days విండో వేరే పాయింట్లో తీసుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. బట్ ఐపీఎల్ విల్ కంటిన్యూ. ఇది మనం గతంలో కూడా చూసాం కదా, కోవిడ్ టైంలో కూడా, కోవిడ్ లాంటి ఒక సంక్షోభ సమయంలో కూడా మనం ఏం చేసామంటే ఐపీఎల్ ఆగిపోయిన టోర్నమెంట్ని ఇంకొక పాయింట్లో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి కొంతమంది ఫారిన్ ప్లేయర్స్ మిస్ కావచ్చు, దాన్ని చెప్పలేం, కానీ అప్పుడు కంటిన్యూ చేసి ఇంకో విండో క్రియేట్ చేసుకుని ఆ 15 రోజులు అక్కడ కంప్లీట్ చేస్తారు. అంతేగాని ఐపీఎల్ని ఈసారి అన్ఫినిష్డ్గా అయితే ఉండదు. ఆ విషయంలో మనకి ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం. సో కమింగ్ బ్యాక్ టు మ్యాచ్ అగైన్. సో ఆర్సీబీకి ఒక గొప్ప రికార్డు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ చాలా గౌరవమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు. లాస్ట్ 5 matches 4 ఓడిపోయింటున్నారు వాళ్ళు. సో చాలా వాళ్ళ ఫామ్ డిప్ అయిపోయింది. దాని మెయిన్గా నికోలస్ పూరన్ లాస్ట్ 5 matches నుంచి అతను ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. 27 హై స్కోర్, ఒక 11 ఉంది, మిగతా 3 స్కోర్లు కూడా సింగిల్ డిజిట్ స్కోర్స్. సో నికోలస్ పూరన్ పూర్ ఫామ్ కపుల్డ్ విత్ మిచెల్ మార్ష్ కూడా మొదట్లో చాలా అగ్రెసివ్గా 180 స్ట్రైక్ రేట్ ఉన్న తర్వాత ఇప్పుడు స్ట్రైక్ రేట్ పడిపోయింది, స్కోర్లు పడిపోయింది. మార్కడం కూడా ఒక స్టేజ్లో బాగానే రికవర్ అయ్యాడు, బ్రహ్మాండంగా రన్స్ ఒక 2 హాఫ్ సెంచరీలు చేశాడు. మళ్ళీ అతను కూడా ఫామ్ డౌన్ అయిపోయింది. సో ఈ ముగ్గురు ఏంటంటే వాళ్ళ కెప్టెన్ పూర్ ఫామ్ వాళ్ళకి అంటువ్యాధిలా మిగతా టీం కూడా వ్యాపించినట్టుగా ఉంది. అంటే ఏదో సరదాగా చెప్తున్నాను. సో రిషబ్ పంత్ కూడా ఘోరంగా ఉన్నాడు కాబట్టి ఆ టీంలో ఎవ్వరు ఫామ్లో లేరు ప్రస్తుతం. అయితే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంతా కూడా అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయింది. మిడ్ టోర్నమెంట్ ఎప్పుడైతే అవసరమైన టైంలో వాళ్ళందరూ కూడా, సినిమా ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగాలేకపోతే ఆ సినిమా ఫెయిల్ అవుతుంది. సెకండ్ హాఫే మెయిన్ యాక్చువల్గా. బిజినెస్ ఎండ్ అంటుంటాం మనం. బిజినెస్ సెకండ్కి వచ్చేసరికి వాళ్ళ ఫామ్ డిప్ అయింది. 11 matches 10 points మాత్రం ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా ఏమాత్రం బాగాలేదు. ఈ స్టేజ్లో వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలు చాలా అడుగంటిపోయినట్టుగా ఉన్నాయి. కానీ మళ్ళీ పూరన్ ఫామ్లోకి వచ్చాడు అనుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ పూరన్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే పూరన్కి లక్నోలో ఎప్పుడు మంచి రికార్డు లేదు. లక్నోలో ఒక్క 50 ఏదో ఈ సీజన్లో కొట్టినట్టు స్టార్టింగ్లో మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి. కానీ ఓవరాల్గా అతను లక్నోలో ఎప్పుడు కూడా పెద్దగా రన్స్ చేసింది లేదు. అది కూడా అందులోనూ పిచ్ కూడా బ్లాక్ సాయిల్ పిచ్ అంటున్నారు, పెద్ద బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్ కాదు. గమ్మత్ ఏంటంటే పూరన్ ఇప్పటికీ మనం రోజు ఆ కర్వ్ సూపర్ స్ట్రైకర్స్ చూపిస్తారు కదా ఆఫ్ ది టోర్నమెంట్, దాంట్లో ఇప్పటికీ అతను టాప్లో ఉన్నాడు. 200+ స్ట్రైక్ రేట్ ఉంది అతనికి. 34 sixes కొట్టాడు. ఎవరు కూడా ఆయన 6లు కొట్టలేదు ఇంతవరకు. అతను 5 matches ఫెయిల్ అవుతున్నా మొత్తం అంతా స్టార్టింగ్లోనే కొట్టేసి మనం మ్యారథాన్ రేసులు, మీరు మ్యారథాన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రేసులు చూస్తే ఒక పేస్ మేకర్ ఉంటాడు. ఫస్ట్లో ఒక చాలా ఉత్సాహంగా పరిగెడతాడు. లాస్ట్కి వచ్చేసరికి అతనికి మొత్తం ఈ రన్స్ అవుట్ ఆఫ్ గ్యాస్, అతను వెనకబడిపోతాడు. వెనక ఉండేవాళ్ళు ముందుకు వచ్చేస్తారు. పూరన్ విషయం అలా జరిగింది. పూరన్ స్టార్టింగ్లోనే తొందరపడి ఒక కోయిల ముందే కోసింది అన్నట్టుగా చాలా ముందే బ్రహ్మాండంగా రన్స్ కొట్టేశాడు, ఫాస్ట్గా కొట్టాడు, 6లు కొట్టాడు. ఇప్పుడు డౌన్ అయిపోయాడు. సో పూరన్ ఫామ్ వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది. ఈవెన్ రవి బిష్ణోయ్ కూడా లాస్ట్ మ్యాచ్లో డ్రాప్ చేశారు, లేకపోతే మరి ఫాస్ట్ బౌలింగ్ అనుకూలం అని చెప్పి ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలింగ్ తెచ్చుకున్నారు. ఈ మ్యాచ్లో అయితే స్పిన్నర్స్కి అనుకూలించే పిచ్ ఉంటుంది కాబట్టి అతన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. సో 1-2 మార్పులు ఆ టీంలో చేస్తారు. మరి ఆకాష్ సింగ్ని డ్రాప్ చేస్తారా, ప్రిన్స్ యాదవ్ని డ్రాప్ చేస్తే ఇద్దరు ఒక ప్లేస్లో రవి బిష్ణు అయితే మళ్ళీ టీంలోకి వస్తాడు. మిగతా పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు ఆ టీంలో. మరి ఆర్సీబీలో మార్పులు తప్పవు కదా. ఇప్పుడు ఆర్సీబీకి ప్రాబ్లం ఏంటంటే దేవదత్ పడిక్కల్ ఇంజర్డ్ అయిపోయాడు. వాళ్ళు ఇంజరీ అయిన ప్లేయర్స్ విషయంలో వాళ్ళకి ఎవరిని, ఇప్పుడు ఫిల్ సాల్ట్ ఇంజర్డ్ అయితే బెత్తల్ వచ్చి బాగా బ్యాటింగ్ చేశాడు. హ్యాజల్వుడ్ లాస్ట్ మ్యాచ్లో షోల్డర్ స్ట్రెయిన్ ఉంటే అతని ప్లేస్లో ఎన్గేడి బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. సో వాళ్ళకి ఇంజరీ ఉన్న ప్లేయర్స్ ఉన్నా సరే రీప్లేస్మెంట్ బాగానే క్లిక్ అవడం అనేది మనం చూసాం. మరి ఇప్పుడు దేవదత్ పడిక్కల్ ఆ నెంబర్ 3 స్లాట్లో చాలా యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు. మరి అతను ఏంటో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు. దాని మీద పీపుల్ లైక్ షెపర్డ్, వాళ్ళ కెప్టెన్ పటీదార్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా బిల్డప్ చేసుకునే అవకాశం, టిమ్ డేవిడ్, వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు అతను లేకపోతే ఏంటంటే, అందులోనూ అతను లెఫ్ట్ హ్యాండర్. సో వాళ్ళకి ఏంటంటే ఇద్దరు ఓపెనర్స్, ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉండి, అంటే బెతెల్ ఉంటే అది వేరే సంగతి. బెతెల్ ఉన్నాడు కదా ఇప్పుడు. సాల్ట్ ఈజ్ బ్యాక్ టు ఫిట్నెస్ అని చెప్తున్నారు. సాల్ట్ విల్ టేక్ హిస్ ప్లేస్. బెతెల్ హ్యాస్ టు సిట్ అవుట్. బెతెల్ని ఆడించలేదు, ఎందుకంటే 5th ఓవర్సీస్ ప్లేయర్ అయిపోతాడు. సో బెతెల్ నెంబర్ 3లో ఉంటే లెఫ్ట్ హ్యాండర్ ఉండేవాడు. ఇప్పుడు అతను లేకపోతే అంటే మనోజ్ భండాగా ఇస్ లెఫ్ట్ హ్యాండర్, అతను ఆడించుకోవాలి. లేకపోతే
మయాంక్ అగర్వాల్ని తెచ్చుకున్నారు. మయాంక్ అగర్వాల్ ఈజ్ లైక్ మనీష్ పాండే, ఈజ్ లైక్ రాహుల్ త్రిపాఠి, ఈజ్ లైక్ దీపక్ కూడా. ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ ఫామ్లో, అంటే ఐపీఎల్లో సరిగ్గా ఆడట్లేదు, తీసుకొచ్చినా కూడా కొంచెం స్ట్రగుల్ అవుతారు. మరి ఈ టైంలో అలాంటి ఒక ప్లేయర్ని ఆడించాలా. సో నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ రాంగ్ టైంలో ఇంజర్డ్ అయ్యాడు, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. అది టీంకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేసింది. బట్ ఏదో ఒక మార్పు చేయాలి, మరి తప్పదు. మరి మయాంక్ నాడించాలా, కృణాల్ పాండే నెంబర్ 3లో ఆడిస్తారా? నో. కృణాల్ పాండే నెంబర్ 3 టాప్ ఆర్డర్ ప్లేయర్ కాదు అతను. కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ లేకపోయినా మరి రజత్ పడిదార్ నెంబర్ 3లో ఆడి, కృణాల్ పాండే నెంబర్ 4లో ఆడి, అలాంటి ఏదో చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనీష్ పాండే గారిని వెనకాల, బికాజ్ సపోజ్ టు బి పవర్ హీటర్, అతన్ని లేటర్ ఆర్డర్లో నెంబర్ 5లో నెంబర్ 6లో అక్కడ ఆడించుకోవాలి. సో అదొకటే నాకు అనిపిస్తుంది. మయాంక్ అగర్వాల్ని ఆడిస్తారు ఇమీడియట్గా నేను అనుకోను. ఎందుకంటే అతను మనీష్ పాండే చూసాం కదా మనం, రాక ఛాన్స్ వస్తే ఏంటంటే ఏదో నేను కొన్ని రన్స్ చేయాలి అన్న కొంచెం వాళ్ళకంటే సెల్ఫిష్గా ఆడతారని కాదు, వాళ్ళకి బ్యాట్ అంత ఫ్రీ ఫ్లోయింగ్గా ఆడలేరు ఆ సిచ్యుయేషన్. సో ఒక చిన్నపాటి ఇబ్బంది అయితే ఉన్నది వాళ్ళకి. హ్యాజల్వుడ్ ఫిట్ అయితే విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వెన్గిడి. అది వారి టీంలో ఉన్న మార్పులు. ఇంకా పిచ్ బ్లాక్ సాయిల్ పిచ్ వాడతారు, ఎందుకంటే ఆర్సీబీ ఫ్రీ స్ట్రోకింగ్ ప్లేయర్స్కి వాళ్ళకి అనుకూలమైన పిచ్ అయితే ఎవరు. ఐ థింక్ ఒక బౌలింగ్కి అనుకూలించే పిచ్ వేస్తారు, బ్యాటింగ్కి అనుకూలించే పిచ్ ఇచ్చి టాస్ గెలిచిన వాళ్ళు ఎవరన్నా ముందుగా బౌలింగ్ తీసుకుంటారు, అది కూడా మనం ఊహించవచ్చు. సో మ్యాచ్కి వర్షం ప్రమాదం అయితే ఉన్నట్టుగా లేదు, కానీ మ్యాచ్ జరుగుతుందా లేదన్న ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చూడాలి. లెట్స్ హోప్ దట్ ఐపీఎల్ కంటిన్యూ. టెన్షన్స్ కూడా ఆగిపోతాయని ఇప్పుడు మనం చూస్తాం కదా, ఆ డ్రోన్ దాడులు భయంకరంగా జరుగుతున్నాయి. అయితే వీడియో గేమ్ చూసినట్టుగా ఉంది. డ్రోన్స్ వస్తుంటే మన ట్రాకింగ్ గన్స్ వాటిని ఫైర్ చేయడం, ఇది వీడియో గేమ్లా ఉంది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. అద్భుతంగా వాళ్ళు ప్రాణాలు విడ్డి మన దేశాన్ని కాపాడుతున్నారు. ఇప్పటివరకు అంత కంప్లీట్గా డామినేట్ చేస్తున్న పాకిస్తాన్ని, పూర్తిగా పాకిస్తాన్ అటాక్స్ అన్నీ తిప్పికొట్టారు మన వాళ్ళు. చాలా అద్భుతమైన మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ద్వారా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ మనం చూస్తాం. సో ఐ థింక్ దే షుడ్ కంటిన్యూ ఇట్, అండ్ తొందరగా పాకిస్తాన్ ఛాలెంజ్ని తిప్పికొట్టేసి ఈ యుద్ధ వాతావరణానికి ఫుల్ స్టాప్ పెడతారని ఆశిద్దాం.